సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. మరి వైష్ణవి సీరియల్ రెండో భాగంలోకి వెళ్ళిపోదాం. ఈ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి కథలోకి వెళ్ళిపోదాం. ఏం జరుగుతోందో రెండో భాగంలోకి. మధుర మాట్లాడే పద్ధతి వేదకి ఆనందాన్ని కలిగించింది. ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకోవటం వెనుక ఎంతో ఆలోచన చేసి ఉంటుందని అర్థం అవుతోంది. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయా? తండ్రి నీడలో ఉండటం అనేది పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఎన్నో విధాలుగా మేలు చేకూరుస్తుంది. ఇంట్లో కష్టాలనేవి ఉండవచ్చు. తన ఈ అభిప్రాయాన్ని మధురకి ఎలా చెప్పటం? మధుర నిష్క్రమణ తర్వాత వైష్ణవి జీవితం ఎలా ఉంటుందన్న అంశం చాలా జటిలమైనది కనుక మధుర ఈ లోకంలోంచి వెళ్ళిపోతుంది అన్న బాధని తాత్కాలికంగా మర్చిపోయేలా చేస్తోంది. గుండెల్ని ఎవరో పిండేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండగా మగవాడికి భార్య మీద అనురాగం లేకపోయినా తన అంశతో పుట్టిన పిల్లల మీద మమకారం ఉంటుంది. మధు, నువ్వెందుకంత నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? నాకు అర్థం కావటం లేదు. వైష్ణవి జీవితాన్ని గాలిలో దీపంలా నిలబెట్టాలని ఎందుకు అనుకుంటున్నావు? అంది వేద. నా భర్త తండ్రి పాత్రలో కూడా పూర్తిగా పతనమైపోయాడు కనుక, ఆ విషయాన్ని పూర్తిగా నేను అర్థం చేసుకున్నాను కనుక, ఈరోజు నేను నా బిడ్డని సురక్షితమైన ప్రాంతంలో ఉంచకపోతే రేపు ఆయన బయటికి నెట్టేస్తే తన పరిస్థితి దిక్కుతోచనట్టుగా అయిపోతుంది. మధుర అంది. నీ భర్త అంత నీచుడన్న నిర్ధారణకి రావటంలో నిన్ను సరిగ్గా ఆదరించలేదన్న కోపం ప్రభావం ఏం లేదుగా. నువ్వు అలా ఆలోచించే మనిషివి కాదనుకో. ఊరికే ఎందుకైనా మంచిదని హెచ్చరిస్తున్నాను అంతే. ఒక తల్లి ఎప్పుడూ చాలా జాగ్రత్తగానే ఆలోచిస్తుందనుకో, వేద అంది. వైష్ణవి భవిష్యత్ నిర్ణయం గురించి ఎంత ప్రశాంతంగా, సూక్ష్మంగా ఆలోచించాలో చెబుతున్నావు. నీ కూతుర్ని నేను తండ్రిగా ఆదరించాలంటే నువ్వు ఈ క్షణంలోనే నీ తల బద్దలు కొట్టుకోవాలని నా భర్త అంటే నేను ఆనందంగా ఆ పని చేస్తాను. మధుర కళ్ళలో కొద్దిగా నిస్సహాయభావం కనిపించింది. స్నేహితురాలు అంటున్న ఆ మాటలకి వేద హృదయం కదిలిపోతూ ఉండగా చప్పున వెళ్ళి మధురని హృదయానికి హత్తుకుంది. వైష్ణవిని నా ఇంట్లో ఉంచుకోలేను కానీ ఏం జరుగుతోంది, ఎక్కడ ఉంది అన్న విషయాలని నేను పర్యవేక్షిస్తూనే ఉంటాను. నువ్వేం దిగులు పడకు. వేద కళ్ళలోంచి కన్నీరు ప్రవహిస్తోంది. స్నేహితురాలి వాత్సల్యపూరిత స్పర్శ మధుర నయనాలని అశ్రుపూరితాలు చేశాయి. కాస్తంత స్వాంతన కూడా లభించింది. ఉల్లిపాయలు తరిగి ప్లేటులో పొందికగా పెట్టి టేబుల్ మీద పెట్టిన వైష్ణవి పెద్ద ఆరిందలా వచ్చి తల్లి బుగ్గలమించి జారిపోతున్న కన్నీళ్ళని, వేద బుగ్గలమించి జారిపోతున్న కన్నీళ్ళని తన చేత్తో తుడిచింది. కొంచెంసేపే ఏడవాలి, అది మన బాధని తగ్గిస్తుంది కనుక అంది. వేద మనస్సులోనే నివ్వెరపోయింది. మధుర కూతుర్ని చక్కటి జీవితానికి సిద్ధం చేస్తున్న ఆ తీరికి. మధుర చిన్నగా నవ్వేస్తూ, నువ్వు చెప్పింది కరెక్టేరా అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకుంది. వేద తను కూడా కళ్ళు తుడుచుకుని నవ్వేస్తూ వైష్ణవి తలని ఆప్యాయంగా నిమిరింది. ఆంటీ, ఉల్లిపాయ ముక్కలు రెడీ. మీరు పకోడీలు చేస్తుంటే ఎలా చేయాలో చూస్తాను. నా కూతురికి ప్రతి పనిని పరిశీలించాలి, నేర్చుకోవటానికి ప్రయత్నించాలి అని చెప్పాను అంది మధుర. సరే, వంటింట్లోకి వెళ్ళి పకోడీలు చేసుకుందాం అంది వేద. వేద, మధుర వంటింట్లోకి దారితీశారు. వైష్ణవి తను వంటింట్లోకి వచ్చి తల్లి నడుం చుట్టూ చేతులు వేసి నిల్చుంది. వేద పకోడీ పిండి కలుపుతూ అంది, పిండి కొంచెం గట్టిగా ఉంది కదూ అని. మధుర అవునన్నట్టుగా తల పంకించింది. వైష్ణవి వెంటనే గ్లాసు తీసుకుని ఫిల్టర్లోంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది వేదకి పిండిలో పోయటానికని. మళ్ళీ ఆశ్చర్యపోవటం వేదవంతైంది. వైష్ణవి మనసు పనిచేస్తున్న తీరు ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది. పకోడీలు వేసి ముందుగా వైష్ణవికి ఇచ్చింది వేద. వెళ్ళి చక్కగా టీవీ చూస్తూ తిను అని. సరే అని చెప్పి ప్లేటు తీసుకుని సోఫాలో కూర్చుని పకోడీలు తింటూ టీవీ చూస్తోంది వైష్ణవి. మధ్యలో ఎందుకో పని మీద హాల్లోకి వచ్చిన వేద వైష్ణవి టీవీ చూడటంలో లీనమైపోయి కిలకిలా నవ్వటం చూసి అనుకుంది, ఏ విషయంలోనైనా చటుక్కున తాదాత్మ్యం చెందగల శక్తి అమోఘంగా ఉంది వైష్ణవికి అని. పకోడీలు రెండో వాయి తీసి ప్లేట్లో పెట్టి మధురకి ఇస్తూ, వేడివేడిగా తిను, బాగుంటాయి అంది వేద. తను వేడివేడి పకోడీల రుచిని
అనుభవించాలన్న స్నేహితురాలి కోరికని మన్నించటానికి అన్నట్టుగా ఓ 4 పకోడీలు చేతిలోకి తీసుకుని మిగతావి ఇద్దరం హాల్లో కూర్చుని ఒకేసారి తిందాం అంది మధుర. అలాగే ఇద్దరు ప్లేట్లు తెచ్చుకుని హాల్లో కూర్చుని టీవీ వైపు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ పకోడీలు తింటున్నారు. ఒక క్షణం ఇటు వీళ్ళిద్దరి వైపు చూసిన వైష్ణవి తన చేతిలో ప్లేటు పక్కన పెట్టి గబగబా వంటింట్లోకి వెళ్ళి 2 గ్లాసులు మంచినీళ్లు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. వేద మురిసిపోతున్న మనసుతో అంది, థ్యాంక్స్ రా చిన్నారి అంటూ. 5 నిమిషాల నిశ్శబ్దం తర్వాత అంది వేద, మధు నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మాట చెప్పాలని ఉంది అని. చెప్పు. భవిష్యత్తులో ఒక్కోసారి మన ఊహకి అందని సంఘటనలు జరగవచ్చు. అలాగని భవిష్యత్తు గురించి భయపడమని నేను చెప్పను. మంచి మార్పుల గురించి మనం ఆలోచిద్దాం. వయస్సు తెచ్చే మానసిక మార్పుల వల్లనైతేనేమి, పరిస్థితులు జీవితంలో ఎదురయ్యే అనుభవాల వల్లనైతేనేమి, మీ ఆయనలోని తండ్రి మనసు వైష్ణవి పట్ల వాత్సల్యంతో స్పందించే సందర్భం రావచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తండ్రి వైపు మొగ్గు చూపవద్దని మాత్రం నీ కూతురికి చెప్పకే. ఆయన మంచి మనసుతో పిలిస్తే తను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళేందుకే వైష్ణవి మనస్సుని సిద్ధం చేయి. నువ్వు లేని లోటు ఆయన వల్ల తీరవచ్చు అంది. నాకు ఆలోచన ఉంది వేద, కానీ ఇంకో విషయం కూడా నాకు ముఖ్యం. అందరి తండ్రుల్లా తన తండ్రి తనని పట్టించుకోవటం లేదని వైష్ణవి బాధపడకూడదు. నీకు ఇంకో విషయం చెప్పాలి. నా తర్వాత ఇంకో భార్యని తెచ్చుకునే ప్లాన్లో ఉన్నాడు నా భర్త. ఆమెని ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకున్నాడేమోనని నా అనుమానం. అక్కడ పిల్లలు బయలుదేరితే ఇక వైష్ణవిని పట్టించుకునే తీరిక ఆయనకి ఎక్కడ ఉంటుంది? నా జ్ఞాపకం ఆయన జీవితంలో నుంచి సమూలంగా నాశనం అయిపోవాలని ఆయన ఆలోచన అనుకుంటాను. అందుకే ఆయన వైష్ణవిని ఇంతగా ద్వేషిస్తున్నారనిపిస్తుంది. నేను ఈ ప్రపంచంలోంచి వెళ్ళవలసి రాకుండా ఉంటే ఈ సమస్యకి ఇంకో విధంగా పరిష్కారం చెప్పి ఉండేదాన్నేమో. ఇప్పుడు నా కూతురి జీవితం నాకు ముఖ్యం. భవిష్యత్తుని నేను శాసించలేను కనుక ఆ భవిష్యత్తుని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నా కూతురి మనస్సుని సన్నద్ధం చేస్తున్నాను. ఈ ప్రపంచం అంతా నాదే అన్న భావం ఆమెలో ఇమర్చడానికి నాకు చేతనైన ప్రయత్నం చేస్తున్నాను. వైష్ణవి మంచి చెడుల మధ్య విశ్లేషణని ఎంత బాగా చేస్తుంది, ఆ రెంటిలోనూ మంచినే చూడటానికి ఎంతగా ప్రయత్నిస్తుందో వివరించి చెప్పే పుస్తకం ఒకటి నీకు చూపిస్తాను ఈసారి వచ్చినప్పుడు. అవసరం వస్తే నీ పర్యవేక్షణ ఉంటుందన్న ఆలోచన కూడా నాకు కొండంత బలాన్ని ఇస్తున్నట్టుగా ఉంది వేద, మధుర అంది. తప్పకుండా ఉంటుంది మధు. నువ్వు నీ కూతుర్ని చూసి గర్వపడి మురిసిపోయే క్షణాలు తప్పకుండా వస్తాయి అంది. అప్పుడు పైనుంచి ప్రశంసల పూలవర్షం కురిపిస్తానులే, మధుర నవ్వుతూ మామూలుగా అనేసింది. వేద ఒక్కసారిగా మనసులో గజగజ వణికిపోయినట్టుగా అయిపోయింది. మళ్ళీ తనకి తనే సర్ది చెప్పుకుంది. తను మాత్రం ఈ లోకంలో శాశ్వతమా? కాస్త ముందు వెనకాల తేడా అంతే అన్న వేదాంత ధోరణితో కూడిన ఆలోచన కాస్త ఊరటనిచ్చింది వేదకి. కాసేపు కూర్చున్నాక ఇక నేను వస్తానంటూ బయలుదేరింది మధుర. నేను వస్తానుండు బస్టాండ్ దాకా అని వేద అనటం వైష్ణవి గబగబా వెళ్ళి పెరటివైపు తలుపు వేసేయటం జరిగిపోయింది. తను వెళ్ళి పైగడియ వేస్తూ అంది వేద, యు ఆర్ గ్రేట్ రా విష్ణు అని. ఇదంతా మానవ సేవే మాధవ సేవ అన్న ఉద్దేశ్యంతో నేను వైష్ణవిని ఈ విధంగా మలచటం లేదు. నీలోని మంచి అభిప్రాయమే నీకు ఆనందాన్ని కొండంత అండని ఇస్తుందన్న అభిప్రాయంతో వైష్ణవికి ఇదంతా నేర్పుతున్నాను. మానవ సేవే మాధవ సేవ అన్న సత్యాన్ని కొంత జీవితానుభవం తర్వాత తనంతట తనే తెలుసుకుంటుంది అంది మధుర. ఆ అభిప్రాయం స్వతహాగా రావాలి. నా సంసారంలో కష్టాలు సంకుచితమైన మనస్తత్వం వల్ల, మమతల పంపకంలో వచ్చిన ఈర్ష్యల వల్ల వచ్చిన అతి సాధారణమైన కష్టాలు. కొంతమంది మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఒక స్థాయిని మించి ఆలోచించలేరు. మా అత్తగారి ఆలోచన ఎక్కడ ఆగిపోతుందంటే తన అధికారాన్ని, ఆవిడ పట్ల కొడుకుకు ఉండే ప్రేమని దోచుకోవటానికి వచ్చిన రాక్షసిలా భావించింది నన్ను. అటువంటి ఈర్ష్య సహజం. పెంచిన హృదయంలో బాధ అలా ఉంటుంది. నేను ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించే విధంగా నడుచుకోవాలి అన్న నా సదభిప్రాయాన్ని ఆవిడ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. ఆవిడ ఆ అమాయకత్వంలో, భయంలో కొడుక్కి లేనిపోనివి చెప్పింది. ఇవన్నీ సంకుచిత మనస్తత్వంతో
పూడుకుపోయిన ఆలోచనల వల్ల వచ్చే ఈతిబాధలు, ఇటువంటి సమస్యలంటే నాకు అసహ్యం అంది మధుర. నువ్వు కూడా ఎత్తుకు పై ఎత్తు వేసి కన్నింగ్నెస్ చూపించి మీ ఆయన్ని నీ మాట వినేటట్టుగా నమ్మేటట్టుగా చేసుకోవాల్సింది. కొంతమంది అలా చేయటం వల్లనే కదా ఈ అత్తగారులకి ఇంత అభద్రతాభావం పాపం అంది వేద. అటువంటి అక్కర్లేని గడుసుతనంతో ఏర్పడే అనుబంధాలు నాకు అక్కర్లేదులే వేద. అవి సహజ పరిమళంలా మంచితనం అనే భావంలోంచి పుట్టుకు రావాలి అంది. మరి మంచితనం లేని చోట ఏం చేస్తాం? జీవితం సాఫీగా నడవాలంటే ఇలాంటివి కొన్నిసార్లు తప్పవు మరి వేద అంది. ఏమో అయి ఉండవచ్చు. నా జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోకుండా ఉంటే నాతో సఖ్యంగా ఉండటానికి ప్రయత్నించేవారేమో ఆయన కూడా. నాకు కూడా ముందు బోలెడు జీవితం ఉండి ఉంటే నా ఆలోచన వేరుగా ఉండేదేమో. నువ్వన్నట్టుగా ఏవో ప్రయత్నాలు చేసి దారిలోకి తెచ్చుకునేదాన్నేమో. నలుగురితోనూ మంచిగా ఉండాలనే సూత్రాన్ని నా కూతురు ఇంట్లోనూ పాటిస్తుంది. అత్తయ్య జడవేసుకునే ముందు జుట్టుకి చిక్కు తీసి పెడుతుంది. నాయనమ్మ సిగలో పూలు పెట్టుకుంటే సరిగ్గా లేవని వెళ్ళి సవరిస్తుంది. తండ్రి స్నానానికి వెళ్తుంటే గబగబా వెళ్ళి తువ్వాలు చేతికి అందిస్తుంది. ఆయన గారు స్కూటర్ మీద బయలుదేరే ముందు గబగబా వెళ్ళి బట్టతో స్కూటర్ మీద దుమ్ము దులిపేసి వచ్చేస్తుంది. ఆఫీస్కి వెళ్లే ముందు మడత పెట్టిన కర్చీఫ్ తీసుకువెళ్ళి ఇస్తుంది. మనిషికి అనుబంధాలు ఒకరి అవసరాలని ఇంకొకరు తీర్చుకోవడం ద్వారా బలపడతాయని నా విశ్వాసం. ఈ పని ఫలానా వాళ్ళు నా కోసం చేస్తేనే నాకు నచ్చుతుంది అన్న భావమే ప్రేమకి ప్రతిరూపం. వైష్ణవి ఆ ఇంట్లో ఉండే అవకాశాలని పెంచటానికి నేను చేయగలిగిందంతా చేశాననే నా అభిప్రాయం. నువ్వు ఏం ఇచ్చుకోవాలన్నా అవతలి వాళ్ళు స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా. నేనే లేకపోయిన తర్వాత నా కూతురు ఆ ఇంట్లో ఎందుకు ఉండాలని వాళ్ళ ఉద్దేశ్యం. నా అన్నగారు ఆ బాధ్యత తీసుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. వైష్ణవి తన అంశ అన్న విషయం నా భర్త మనస్సుని తాకకపోవటం నాకు ఆశ్చర్యంగా ఉంది. వైష్ణవి అంటే బయట నుంచి వచ్చిన నాకు చెందింది అన్నట్టుగా, నాకు చెందనిది అన్నట్టుగా ఉంది వాళ్ళ ఉద్దేశ్యం. అంతగా మూసుకుపోయిన మనస్సుల్ని నేను ఎక్కడ తెరిపించగలను వేదా? నువ్వు చెప్పింది నిజం. ఈ బయట ప్రపంచం కూడా చాలా క్రూరమైనది. మంచిని గ్రహించగల నేర్పు నా కూతురికి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా ఆ బయట ప్రపంచాన్ని ఎదుర్కోవటం వైష్ణవికి తప్పనిసరి అనిపిస్తోంది బాధగా అంది మధుర. తన తర్వాత తన కూతురి పరిస్థితి ఈ విధంగా ఉంటుందని భావిస్తూ కూడా మధుర ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండటం వేదకి అంతులేని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బయటికి వెళ్ళిన పిల్లలు ఇంటికి రావటం ఆలస్యం అయితేనే తల్లడిల్లిపోతాం. అలాంటిది ఈ జనారణ్యంలోకి కూతుర్ని వదిలేయటానికి సిద్ధపడుతోంది అంటే వదిలి వెళ్ళటానికి సిద్ధపడుతోంది అంటే అది మానసిక నిబ్బరం కోల్పోకుండా ఈ ప్రపంచంలో ఎలా ఉండాలో తర్ఫీదు ఇస్తూ. ఇటువంటి కష్టం వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆ కష్టాన్ని ఇంత ధైర్యంగా ఎదుర్కొనగలరా? వేద పరిస్థితి రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్టుగా ఉంది. మధుర ఇక మళ్ళీ తనకి కనిపిస్తుందా అన్న భయంతో ఆమెని ఆపాదమస్తకం తనివి తీరా చూసుకుంటోంది. ఇకపైన వీలున్నంత వరకు రోజు మధురని కలిసి రావాలి అన్న నిర్ణయం తీసుకుందా ఆ క్షణంలో. ఇదివరకు మధుర ఆరోగ్యం బాగున్నప్పుడు 1-2 సార్లు వెళితే అత్తగారు ఆడబడుచు దుముదుమలాడిపోవటం చూసి తను వెళ్ళటం తగ్గించేసుకుంది వేద. పోనీ మధుర పనిచేస్తున్న స్కూల్కి వెళ్ళి కలుద్దామంటే అప్పుడు తను ఆఫీసులో ఉంటుంది. ఇకపై తను మధురని కలవకుండా ఉండటానికి కారణాలు వెతుక్కోకూడదు, అందుకు ప్రయత్నించకూడదు. ముగ్గురు బస్టాండ్కి వచ్చారు. బస్సు కోసం వెయిట్ చేస్తూ నిలబడి ఉన్నారు. ఒక ముసలాయన చేతికర్ర సహాయంతో అటువైపు నడిచి వెళ్తూ ఉండగా క్రింద నేల మీద ఎత్తుపల్లాల వల్ల ఆ కర్ర చేతిపట్టు తప్పి క్రింద పడిపోయింది. అమ్మ చేయి పట్టుకుని నిల్చున్న వైష్ణవి చటుక్కున వెళ్ళి క్రింద పడిన ఆ కర్ర తీసి ఆ ముసలాయన చేతికి సరైన పొజిషన్లో అర్ధచంద్రాకార కర్ర భాగాన్ని అమర్చింది. ఆ క్షణంలో ఆ పెద్దాయన కళ్ళల్లో వైష్ణవి పట్ల పొంగిన వాత్సల్య భావం అద్భుతంగా ఉంది.
క్రితం క్షణం వరకు ఆ అమ్మాయి ఎవరో తెలియని ఆయన హృదయంలో ఆమె పట్ల అంత వాత్సల్య భావం పొంగటం నిజంగా సేవా దృక్పథానికి ఎంతటి శక్తి ఉంది అనిపించింది. ఈ విశ్వం అంతటినీ నీకు ఆత్మీయురాల్ని చేయగల శక్తి ఉంది దానికి. ఆయన తన మరో చేత్తో ఆప్యాయంగా వైష్ణవి తల మీద నిమిరారు. ఇటువంటి చిన్నారి మీద ఇంట్లో వాళ్ళకి ఆప్యాయత పొంగి పొరలకుండా ఏ విషయం ఆపుతోంది? మధుర ఆడబడుచు భర్త ఇక్కడి వ్యాపారాలు దెబ్బతినడంతో ఈ మధ్యనే దుబాయ్ వెళ్ళాడు, ఏదో ఉద్యోగం దొరికిందని. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆమె పుట్టింట్లోనే ఉండేది. అల్లుడు కూడా ఇక్కడికే వచ్చి ఉండేవాడు. పెళ్ళయి 5-6 ఏళ్లు దాటినా కూడా కూతురికి పిల్లలకు కలగకపోవటం కూడా వైష్ణవి మీద కోపానికి కారణమంటుంది మధుర. ఒక్కొక్కళ్ళ అంతరంగాలు ఎంత వికృతంగా దారుణంగా తయారైపోతాయి. మనస్సులో నైర్మల్యాన్ని నింపుకుని ఈ చిన్నారిని ప్రేమించగలిగితే ఆ ఇంట్లో వాతావరణం ఎంత పరిమళభరితం అవుతుంది. ఈ చిన్న విషయాన్ని వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మధుర జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోబోతోంది కానీ, లేకపోతే మధుర మనస్సు మార్చి వీళ్ళ ఆట కట్టించి ఉండేది తను అని వాపోతోంది వేద మనసు. ఇప్పుడు మధుర భర్త మనసంతా రాబోయే భార్య మీదనే, ఆమెతో చెయ్యబోయే సంసారం మీద. మధుర నిజాయితీనే నమ్ముకుంది కనుక ఆమెను తృణీకరించగలిగాడు. మధు ఎవరైనా తనతో అన్యాయంగా ప్రవర్తిస్తున్న సందర్భాలు వస్తే భద్రకాళిలా విరుచుకుపడమని చెప్పాలి వైష్ణవికి. మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న సత్యాన్ని కూడా చెప్పాలి. ఎప్పుడూ మంచితనాన్ని నమ్ముకోవటం కూడా సబబు కాదేమో అంది వేద ఒకసారి. చివరికి మంచితనానికి విజయం అన్నది సత్యం. కానీ ఆ విజయాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోగలగాలి. జీవితంలో ఎదురయ్యే అన్ని సందర్భాలని వైష్ణవికి రుచి చూపించి వెళ్ళాలనే ప్రయత్నిస్తున్నాను. నా ఇంట్లో నా పరిస్థితి చిత్రమైంది. అన్యాయం అనేది ఎంత దారుణంగా ఉంటుందో ఇంట్లో చూస్తూనే ఉంది మధుర అంది. ఇంత అసహ్యాన్ని అన్యాయాన్ని ఇంట్లో రోజూ చూస్తున్న నీకు మంచితనం మీద ఇంకా నమ్మకం అలాగే మిగిలి ఉండటం నీ గొప్పతనం మధు. వేద స్నేహితురాలి వైపు ఆరాధనగా చూస్తూ అంది. ఇంతలో బస్సు వచ్చేసింది. మధుర వేదకి వస్తానని చెప్పి కూతురు చెయ్యి పట్టుకుంది బస్సు ఎక్కటానికి. మధుర ఎక్కిన బస్సు అలా కదిలి వెళ్ళిపోతుంటే వేద గుండెల్లో మోయలేనంత దిగులు చిక్కటి చీకటిలా పేరుకుపోయింది. అన్ని చోట్ల ఉండే కష్టాలే మధుర జీవితంలోనూ ఉన్నాయి. వయస్సు పైబడుతున్న కొద్దీ మగవాడికి భార్య విలువ ఎలాంటిదో అదే తెలిసి వస్తుందిలే, మధుర సంసారం చక్కబడుతుందిలే అనుకుంది ఇన్నాళ్ళు. కానీ హఠాత్తుగా మధుర ఆరోగ్యానికి ఇలా పెనుఘాతం తగులుతుందని ఎవరు ఊహించగలరు? ఆమె భర్త రమేష్ మధుర ఆరోగ్యం గురించి కూడా అంతగా శ్రద్ధ చూపిస్తున్నట్టు లేదు. ఉట్టెప్పుడు ఎలా ఉన్నా ఇక తొందరలోనే జీవితం చాలించబోతోందని తెలుసున్నప్పుడైనా కొంతమంది మనసులు కరుగుతాయి. వీళ్ళు ఆ కోవకి చెందిన మనుషుల్లా కూడా లేరు. కూతురు ఒక్కర్తి అయిపోతుందన్న బెంగతో మధుర ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. రమేష్కి భార్య పోయిన దుఃఖం చీమ కుట్టినట్టుగానైనా ఉండదు. అన్ని విధాలా నష్టపోయేది చిన్నారి వైష్ణవే. పసి వయస్సులో తండ్రి నుంచి అనుభూతి చెందవలసిన లాలన, ముద్దు చేయటం ఏమీ లేవు. ఒకసారి ఇలాగే మధుర వైష్ణవిని తీసుకుని వేద ఇంటికి వచ్చింది. అప్పుడు వేద భర్త ఇంట్లోనే ఉన్నాడు. కూతుర్ని మోకాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఊయలు ఊగిస్తున్నాడు. అటుగా వచ్చిన వైష్ణవి రెప్ప వేయకుండా అపురూపంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఎంత మంచి నాన్న! తనని ఎప్పుడూ నాన్న ఇలా ఊయలు ఊగించలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన వేద వైష్ణవిని ఆ స్థితిలో చూసి ద్రవించిపోయింది. పిల్లలు ఈ వయసులో కోరుకునేవి ఇంతకన్నా ఏముంటాయి? అవే వాళ్ళకి లక్షలు కోట్లును. కాసేపు వైష్ణవిని కూడా అలా ఊయల లూపండి అంటూ వైష్ణవిని తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. అంకుల్ మోకాళ్ళ మీద ఊయలలుగుతున్న వైష్ణవి ఆనందానికి అవధులు లేవు. ఈ అనుభవమే ఇంట్లో లోటుగా అనిపించింది. ఒకసారి సరదాని అణుచుకోలేక తండ్రిని అడిగింది కూడాను. అంకుల్ వాళ్ళ అమ్మాయిని ఎలా ఊయలూపుతున్నాడో వివరించి చెప్పింది కూడాను.
నాకే ఎలా ఉండాలో కథలు చెప్తున్నావా అంటూ విసిరి కొట్టాడా కసాయి తండ్రి. ఆ క్షణంలోనే అనుకుంది, నాన్నకన్నా అమ్మే చాలా మంచిది, అమ్మంటేనే నాకు చాలా ఇష్టం అని ఆ పసి హృదయం. శ్రోతలారా, దృశ్యం మారుతోంది. ఆ రోజు ఆదివారం. సామాన్యంగా ఆదివారం అయినా రమేష్ ఈ మధ్య అసలు ఇంట్లో ఉండకపోవటం గమనిస్తూనే ఉంది మధుర. ఇక భర్త అనే మనిషి మీద తనకి ఎటువంటి ఆశలు లేవు కనుక ఆమె ఆ విషయానికి అంతగా ప్రాధాన్యతనివ్వలేదు. అతను ఎక్కడికి వెళ్తున్నాడో మాత్రం ఊహించగలిగింది. చేసుకోబోయే ఆ రెండో భార్య దగ్గరికి. వంటింట్లో స్టవ్ శుభ్రం చేస్తున్న మధుర దగ్గరికి వచ్చి, నీతో ఓ విషయం మాట్లాడాలి, నీ పని పూర్తయ్యాక ఒకసారి నా గదిలోకి రా అన్నాడు రమేష్. అతడు మాట్లాడబోయేది ఏమై ఉంటుందో మధుర ఊహకి అందకపోలేదు. విరక్తిగా నవ్వుకుంది. ఏం మిగిలి ఉందని ఇంకా ఈయన చెబితే నేను వినటానికి? అతడు చెప్పినట్టుగానే పని ముగించుకుని అతడి గదికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే ఎవరో పరాయి మనిషితో మాట్లాడుతున్నట్టుగా అన్నాడు, ఇదిగో చూడు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి ఎక్కడ ఉండాలనే విషయం మీద ఏర్పాట్లు పూర్తి చేసుకోవటం అయిందా అని. ఎంత సిగ్గులేనితనంగా మాట్లాడుతున్నావురా నీచుడా అనుకుంది మనస్సులో మధుర. పైకి మాత్రం అంది, ఇందులో ఏర్పాటు చేసుకోవటానికి ఏముంది? పిల్లలు తల్లి లేకపోతే తండ్రి దగ్గర ఉంటారు, తండ్రి లేకపోతే తల్లి దగ్గర ఉంటారు అని. ఇంకా నువ్వు అదే ఆలోచనలో ఉన్నావా? చిరాగ్గా మొహం పెట్టి అడిగాడు. అంటే? కళ్ళలోంచి విస్ఫోటనాలు కురిపిస్తూ అంది మధుర. రమేష్ ఒక్క క్షణం తడబడ్డాడు. అంటే నేను ఎంత విధవనో ఇప్పటిదాకా నీకు అర్థం కాలేదా అని ఎలా అడగగలడు? చిచి, నాకు అటువంటి ఆలోచనే లేదు అని ఈసడింపుగా చెప్పాలనిపించింది మధురకి. అయినా వైష్ణవిని ఉంచుకోకపోవటానికి కారణం ఏం చెబుతాడో విని అది వేదకి చెప్పాలని ఆమె ఉద్దేశ్యం. నేను ఇంకో పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. సవతి పిల్లలతో వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా లేను. వైష్ణవి పేర కొంత డబ్బు డిపాజిట్ చేసి ఆ పేపర్లు నీకు ఇస్తాను. ఇంకో పెళ్ళి ఆ భార్యని సరిగ్గా ప్రేమిస్తాడా? తను పెళ్ళి ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో అత్తగారు ఆడబడుచు ఈర్ష్యతో కంగారుతో చేసిన అల్లర్లు, పెట్టిన తగవులు చూసి భర్త మీద జాలిపడింది. పెళ్ళైన కొత్తల్లో మగవాడి పరిస్థితి చాలా ఇరకాటంలో ఉంటుందని తను అర్థం చేసుకుంది. అటు తల్లిని ఇటు భార్యని ఇద్దరినీ సముదాయించుకుంటూ రావాలి. అది కత్తిమీద సాములాంటిది. ఎటువైపు కాస్తంత ఎక్కువగా మొగ్గిన పరిస్థితి వికటిస్తుంది. అది అర్థం చేసుకుని అతనికి బాసటగా నిలవాలనుకుంది. కానీ ఇతనిలోనే దుర్మార్గుడు, నీతి నియమాలు లేనివాడు ఉన్నాడని క్రమంగా తెలిసింది. ఇక ఆ మృగాన్ని కనీసం సాధు జంతువుగానైనా మార్చాలని కొద్దిగా ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నంలో తన విలువైన కాలం వృధా అయిపోతుందనిపించింది. ప్రయోజనం ఉంటుందో లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో వైష్ణవిని దిక్కులేని పరిస్థితుల్లో విలవిలలాడిపోతూ కాకుండా ధైర్యంగా స్థిరంగా నిలబడగలిగేలా తయారు చేయాలనిపించింది. అంతే. అటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే అతన్ని తన ఆలోచనల్లో నామమాత్రంగానే ఉంచింది మధుర. అంత ప్రాధాన్యత లేదు. తనతో జరిగిన ఈ అనుభవం తన రెండో భార్యతో కాపురాన్ని నిలబెట్టుకునేందుకు ఉపయోగిస్తుందనిపించింది మధురకి. ఆ విధంగానైనా తను భర్తకి ప్రయోజనకారి అయింది. పాపం భర్త వైష్ణవి విషయం ఏం చేస్తామని ప్రశ్నిస్తున్నాడు. అతనికి చెప్పటం ఆమెకి సుతరామ ఇష్టం లేదు. బాధ్యత తీసుకుంటాననే వాళ్లతో చర్చించాలి కానీ నేను తీసుకోను అనేవాడితో చెప్పవలసింది ఏముంటుంది? వైష్ణవిని ఎందుకు ఉంచుకోలేదో చెబుతున్నాడుగా, ఇంకేముంది వినటానికి? అతను ఇస్తానంటున్న డబ్బును కూడా వద్దు అని చెప్పాలనిపిస్తోంది. కానీ వైష్ణవి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తన ఆవేశాన్ని, అసహ్యాన్ని అణుచుకోవలసిన ఆవశ్యకత ఉందేమో. వేదకి చెబితే వేద కూడా ఎందుకు వద్దన్నావు అని కేకలేస్తుందేమో. వైష్ణవి ఎక్కడ ఉండాలో అన్న ఏర్పాట్లు నేను చేసుకున్నాను, మీరు భయపడనక్కర్లేదు నిర్వికారంగా అంది మధుర. నాకేం భయం లేదు. నీ చేత ఏర్పాట్లు ఎలా చేయించాలో నాకు తెలుసు. ముందు మెత్తగా చెబుదామని పిలిచానంతే కటువుగా అన్నాడు. అంతేగాని ఎక్కడ ఉంచి ఏర్పాటు చేశావని కనీసం అడగాలనిపించటం లేదు అని. అడగాలనిపించిన వ్యర్థం అని చెప్పి ఆ ప్రయత్నం నుంచి విరమించుకుంది మధుర. ఆ గదిలోంచి బయటికి వచ్చేసింది. ఈ విషయమై అత్తగారు ఆడబడుచు కూడా తనని ప్రశ్నిస్తారేమో అని అనుకుంది. కానీ ఒక్క క్షణం ఈయన ద్వారా తెలుసుకుని రాక్షసానందం పొందుతారులే అనుకుంది.
మంచితనపు నిష్కల్మషత్వపు సౌరభాలు అనుభవించలేని వీళ్ళ బ్రతుకు ఒక బ్రతుకేనా? అయ్యో అని జాలిగా కూడా అనిపించింది ఒక్క క్షణం మధురకి. తనకే కనుక ఆ భగవంతుడు అవకాశం ఇచ్చి ఉంటే వీళ్ళకి ఆ మాధుర్యాన్ని చవి చూపించటానికి ప్రయత్నించేది. వాళ్ళ దురదృష్టం. మంచి మనిషిగా ఉండగలగటం ఓ గొప్ప అదృష్టం. వేద, నీ ప్రశ్నకి జవాబు తెలుసుకున్నాను అని తనలో తనే చిన్నగా నవ్వుకుంది మధుర. వైష్ణవి బట్టలు మడత పెడుతూ ఉండగా మళ్ళీ రమేష్ వచ్చాడు ఆమె దగ్గరికి. వైష్ణవి పేర డబ్బులు వేస్తున్నాను కనుక సమస్య ఏం ఉండదు, నువ్వేం కంగారుపడి గొడవ చేయకు అనేసి ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. సశేషం. ఇదండి ఇవాల్టి భాగంలో కథ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ.